ఈ రోజు 41వ వార్డుకి వచ్చి మా అక్క చెల్లెమ్మలతోటి, మా అన్న తమ్ముళ్లతోటి, అలాగే మా అవ్వ తాతల ఒక ఆశీస్సులు తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్లాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో కూడా మీ అందరు కూడా మీ సొంత బిడ్డ మాదిరి మమ్మల్ని ఆదరించి మీ ఆశీర్వాదాలతో ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. మరి నంద్యాలకి ఎమ్మెల్యే అవ్వడంతోనే ఈ రోజు నంద్యాలకి ఏమేం చేసినామో ఈ రోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కరోనా లాంటి విపత్తు వచ్చింది. ముఖ్యంగా ఓల్డ్ టౌన్ లాంటి ప్రాంతంలో మనం ఎన్ని ఇబ్బందులు పడినామో మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ అని చెప్పేసి డిక్లేర్ చేసి సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఒకరినొకరు కలుసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మన వాళ్ళని ఎంతో మందిని మనం కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి కష్టకాలంలో మనం కన్నీళ్లు పెడుతున్న సమయంలో జగనన్న తన ప్రభుత్వం ద్వారా ఈ రోజు మనల్ని ఆదుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు మన ఇంటింటి గాడికి వచ్చేసి ఫీవర్ సర్వేలు చేసినారు. ఇదే సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు ఇక్కడికి వస్తే క్వారంటైన్ చేసేవారు. మరి ఎవరికైనా సరే వైద్యం కావాలంటే వారిని హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసుకున్నారు. మరి ఆ రకంగా జగనన్న మీకు కరోనా సమయంలో ఇంటికాడికే 2 సార్లు రేషన్ పంపించడం, ఇంటింటికి 1000 రూపాయలు ఇవ్వడం, మరి అలాగే సొంత నిధులతోటి మేము ఆ రోజు కూడా కూరగాయలు గాని, పండ్లు గాని, శానిటైజర్లు గాని, మాస్కులు గాని, లేకపోతే మన ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్యం చేయించడం గాని ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో ఆ రోజు డబ్బుల కంటే ఎక్కువ మన ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి జగనన్న ఎన్ని వేల కోట్లైనా సరే పర్వాలేదు, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ రోజు ఖర్చు పెట్టిన విషయం మీరు చూశారు. 15-20 సంవత్సరాల నుంచి ఈ వార్డును ఎంత అభివృద్ధి చేస్తున్నారో, మీరు ఎంత సహకరిస్తున్నారో నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ వార్డు ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు కానీ ఇక్కడ శేషయ్య గారు నాయకత్వం ఎప్పుడైతే ఈ వార్డును తీసుకున్నారో, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారో, ఇక్కడ మీరందరూ కూడా ఒక మంచి మెజారిటీతో ఒక 15-20 సంవత్సరాల నుంచి ఆయన అందరికీ సహకరిస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మే 13వ తేదీ ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన మిత్రుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, అలాగే మంచి వ్యక్తి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మనకు ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్నారు నంద్యాల నుంచి. వీళ్ళందరినీ కూడా మనము అత్యధిక మెజారిటీతో గత ఎన్నికల్లో ఈ వార్డులో మనం 800 నుంచి 900 ఓట్ల మెజారిటీ ఇచ్చినాము. కానీ ఈసారి మినిమం మనం ఒక 1000 ఓట్ల మెజారిటీ ఈ వార్డు నుంచి ఎంపీకి, ఎమ్మెల్యేకి ఇవ్వాలని. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఎలక్షన్ల సమయం వచ్చింది. మీరందరూ కూడా గమనిస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా ఏ ఒక్క మాటగా తప్పకుండా కూడా ప్రతి ఒక్క పథకాన్ని మీకు అందించడం జరిగింది. అవునా కాదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఒకే మాట చెప్పాడు, అక్క చెల్లెమ్మల పైన ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని అంతా 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చాడా, మాట ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? అదేవిధంగా అమ్మఒడి ఇస్తా అన్నాడు, చేయూత ఇస్తా అన్నాడు, వసతి దీవెన, విద్యా దీవెన, ఇలా ఎన్నో చేదోడు ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పినాడు. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మనం తిప్పకుండా పథకాలను అందించి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడు ఈరోజు మరొకసారి ఎలక్షన్ల కోసం మిమ్మల్ని మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించమని మన అందరం ఇక్కడికి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఆశీర్వదించమని ఈరోజు మనల్ని కోరుతా ఉన్నాడు. కానీ మాట ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి మీ అందరికీ మేలు జరిగింటేనే ఓటు వేయండి, లేకుంటే వద్దని చెప్పినటువంటి దమ్మున నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా.